తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం కేంద్రంగా కొన్ని వింత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రి పేషీలో ఒక నకిలీ అధికారి అని చెప్పి, ఏకంగా మంత్రి పేరు చెప్పి డబ్బులు కాజేశారని చెప్పి, రకరకాలుగా ఒకానొక సందర్భంలో అయితే యూనిఫామ్ సర్వీసెస్లో కూడా ఒక నకిలీ వ్యక్తి ఎంటర్ కావడం మనం చూసాం. మరి అక్కడ అధికారులు, అధికార యంత్రాంగం లేకుంటే మంత్రివర్గంలో ఆయన పేషీలో జరిగినటువంటి అంశాలు మంత్రి సూచనలో లేవా, ఆయన కనుసైగలో లేవా, కనీసం ఆయన పట్టించుకోవడం లేదా అనే రకంగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా తెలంగాణ సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేషీలో మంత్రి పేషీ పేరుతో ఒక భారీ మోసం తెరమిరికి వచ్చింది. ఐటీ మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ప్రాజెక్టు మంజూరు చేస్తామంటూ 1,77,00,000 రూపాయలు తీసుకొని మోసం చేశారట. మియాపూర్ ఐటీ ఇంజనీర్ను లక్ష్యంగా చేసుకొని నకిలీ పత్రాలతో 1,77,00,000 రూపాయలని కాజేశారు కేటుగాలు. అయితే మంత్రి ఓఎస్డీ లెటర్ హెడ్లు, నకిలీ పత్రాలు చూపి మోసం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బాధితుడి ఫిర్యాదుతో 6 పైన కేసు నమోదైంది. ఏకంగా ఆయన పేషీని అడ్డాగా మార్చుకొని మియాపూర్ ఇంజనీర్ని టార్గెట్గా చేసుకొని 1,77,00,000 ఏం చెప్పారు మరి? ఆ వ్యక్తి ఎందుకు ఇచ్చాడు 1,77,00,000 అంటే ఒక ప్రాజెక్టు మంజూరు చేస్తామని చెప్పుకొచ్చారట. దీనికి వాళ్ళు ఉపయోగించుకుంది మంత్రి ఓఎస్డీ లెటర్ హెడ్లు, ఆ తర్వాత నకిలీ పత్రాలు. ఇవన్నీ ఉపయోగించి ఈ నేరగాళ్ళు ఆర్థిక మోసానికి, అంటే ఆ ప్రాజెక్టు మంజూరు చేస్తామని చెప్పి ఈ మోసానికి తెరలేపి 1,77,00,000 రూపాయలు కాజేశారట. 6 పైన కేసు నమోదైంది బాధితుడి ఫిర్యాదుతో. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వింత సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక అధికారి నకిలీ అధికారి అని చెప్పి సచివాలయంలో మనం గతంలో విన్నాం. ఆ తర్వాత ఒక యూనిఫామ్ సర్వీసెస్లో కూడా నకిలీ అధికారి వచ్చాడని, ఆ తర్వాత మంత్రి పేషీలో ఇప్పుడు జరిగిన సంఘటన మరొకటి. 1,77,00,000 రూపాయలు ఆ వ్యక్తి ఎవరికి ఇచ్చాడు? ఇదంతా కూడా మంత్రి శ్రీధర్ బాబు పేషీలోనే జరిగిందా? ఆయన ఆ పేషీలో జరిగిన సంఘటన ఇదంతా కూడా, లేకపోతే ఆ పేషీ పేరుతో ఇంకేదైనా క్రియేట్ చేశారా? ఎంత అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ప్రభుత్వం కానీ, తర్వాత కొద్దిమంది యాక్టివిస్టులు కానీ, పోలీసులు కానీ మోసపోయే వాళ్ళు మోసపోతానే ఉన్నారు. ఈ రకంగా డబ్బులు పే చేస్తా ఉన్నారు. సాధారణంగా ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇచ్చేది ఉంటే ఎక్కడ డబ్బులు పే చేయండి ముందుగా అనేటువంటిది సాధారణంగా ఉండదు. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే టెండర్ ప్రక్రియలో ఆన్లైన్ రూపంలో చాలా స్పష్టంగా ఉంటుంది. బ్యాంకు త్రూ ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. వీళ్ళు అయినా కూడా మోసపోతున్నారు. ప్రాజెక్ట్ ఇస్తామనేటువంటిది తెలంగాణ సచివాలయంలోనే దీనికి సంబంధించినటువంటిది కాస్త కలకలం రేగుతా ఉంది. పేషీ పేరుతో మోసం చేయడం, ప్రాజెక్ట్ ఇస్తామని 1,77,00,000 తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఈ రకంగా మోసం చేశారంటే ఎంతగా నమ్మించుంటారు. ప్రభుత్వం నుంచి మేము మీకు ఈ ప్రాజెక్టు మంజూరు చేయబోతా ఉన్నానటువంటిది ఫేక్ లెటర్ హెడ్లు, దీనికి సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చూపించే ప్రయత్నం చేశారంటే యాజ్ టీజ్ గా సేమ్ ఒరిజినల్ గా మంత్రి పేషీ నుంచి లెటర్స్ ఎట్లా వస్తాయో లెటర్ హెడ్స్ అట్లా తయారు చేసి ఫేక్ గా మోసం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్ళు రియాక్ట్ కాకపోవడంతో పోలీసులను సంప్రదించడంతో ఇది ఫేక్ అని తేలడంతో ప్రస్తుతం కూపీలాగుతా ఉన్నారు. డైరెక్ట్ గా మంత్రి పేషీ పేరు చెప్పి ఫేక్ లెటర్ హెడ్లు చేశారు కాబట్టి వాళ్ళని పట్టుకునే దిశగా పోలీసులు కేసు నమోదు చేసి దృష్టి సారిస్తా ఉన్నారు. ఇట్లాంటి ఘటనలకు దూరంగా ఉండాలని గతంలో చెప్పింది ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ పదే అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు ఉంటారు, మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారనేటువంటిది పోలీసుల రూపంలో, పొలిటీషియన్ల రూపంలో, ఇప్పుడు ప్రాజెక్టులు ఇస్తామనేటువంటి రూపంలో ఏదో రకంగా మోసపోతూనే ఉన్నారు ప్రజలు. సో అంత అవేర్నెస్ తీసుకొచ్చినా కాస్త ఇట్లాంటి వాటికి అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఓఎస్డీ లెటర్ హెడ్లను తయారు చేసినటువంటి విధానంతో ఆ ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోసపోయినట్టుగా తెలుస్తా ఉంది. మియాపూర్ సంబంధించినటువంటి ఐటీ ఇంజనీర్. అంటే మధు, ఒకటి ఇదంతా జరిగింది సచివాలయం కేంద్రంగా ఐటీ శాఖ మంత్రి ఆయన పేషీలోనే ఎవరైనా పనిచేస్తున్న అధికారులు లేకపోతే పనిచేస్తున్న వ్యక్తులు చేశారా, ఇతర వ్యక్తులు చేశారా? అంతా ఎక్కడ జరిగింది? ఈ యొక్క స్కామ్ అంతా ఎక్కడ జరిగింది? ఇదంతా కూడా ఆన్లైన్ లో అప్రోచ్ అవ్వడము, ఐటీ సంబంధించినటువంటి ఇంజనీర్ ని మేము మీకు ప్రాజెక్ట్ ఇస్తాము, దానికి ఇంత ఖర్చు అవుతుందని దశల వారీగా అమౌంట్ జమ చేసుకున్న తర్వాత జరిగిన మోసాన్ని తర్వాత గుర్తించారు. ఎక్కడ కూడా సెక్రటరేట్ వేదికగా జరగలేదు. సాధారణంగా ఇట్లాంటి సెక్రటరేట్ వేదికగా జరగవు, కానీ సెక్రటరేట్ పేరుని వాడుకొని ఇట్లాంటి వాళ్ళు మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ మోసపోయినటువంటి వాళ్ళు ఐటీ ఇంజనీర్ ఉన్నారు. దీనిపైన సీరియస్ దృష్టి ఉంది పోలీసులు కూడా. ఈ జరిగినటువంటి మోసం పైన వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి నుంచి రికవరీ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది మొదటి సంఘటన కాదు, ఇట్లాంటి గతంలో అనేక సంఘటనలు జరిగాయి. కాబట్టి అలర్ట్ గా ఉండాల్సినటువంటి బాధ్యత మనదే.
సో ఈ అంశం కాస్త విస్మయాన్ని గురి చేస్తోంది. ప్రభుత్వం ఐటీ శాఖ నుంచి ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పడం అనేటువంటిది ఒక కొత్త కేసు ఇది. మరి మిగతా డిపార్ట్మెంట్లు ఇంకెక్కడెక్కడ అవుతున్నారు దానిపైన కూడా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. సో ప్రస్తుతానికి ఆరుగురు ఎవరు అంటే ఎవరెవరిపైన ఫిర్యాదు అందింది, వారి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? వారు ఏ రకంగా అయినా కాంగ్రెస్ పార్టీతో లింకప్లో కానివ్వండి, లేకుంటే సంబంధిత మంత్రితో లింకప్లో కానివ్వండి, ఇంకేదైనా ఉన్నారా? లేదంటే పూర్తిగా సైబర్ ఫ్రాడ్గా, లేకపోతే ఒక్కొక్క మోసం చేయాలనే ఉద్దేశంతోనే కొంత వాళ్ళు ఈ రూపాన్ని దాల్చారని చెప్పాలా? ఎగ్జాక్ట్, అంటే సింపుల్ సైబర్ నేరగాలనే చెప్పాల్సినటువంటి అవసరం. ఫోన్ లో నమ్మించారు, లెటర్ ఇచ్చారు, డైరెక్ట్ కలిశారు. ఆయన కలిసిన తర్వాత నమ్మించిన తర్వాతనే ఎన్నోసార్లు మీటింగ్ అయిన తర్వాతనే ఈ ఘటన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. డీటెయిల్ గా ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, ఏ నెంబర్స్ తో ఫోన్ చేశారు, ఎంతమంది ఉన్నారు, అసలు ఏం చెప్పారు అనేటువంటి అన్ని విషయాలను కూపిలాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంత నమ్మకంగా 1,70,00,000 కాజేశారంటే వాళ్ళు ఒరిజినల్ అని చెప్పేటువంటి విధంగా నమ్మించే ప్రయత్నం చేస్తారు. మరి నిజంగానే తనని ఎలా నమ్మించగలిగారు, ఎక్కడికి పిలిచారు, నిజంగా దీంట్లో ఇంకో రుక్కునమని ఉందా, ఎందుకు కేవలం ఫోన్ లో సంభాషిస్తూ మాట్లాడుతున్న సమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆ సదరు ఇంజనీర్ డబ్బులు ఇచ్చాడా? ఎగ్జాక్ట్, అంటే ఇంకా తేలాల్సి ఉంది. ఇంకా పూర్తి కేసు మోసపోయినా అనేటువంటిది మాత్రమే తను ఫిర్యాదు చేస్తారు. పోలీసులు ఇంకా డీటెయిల్స్ అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ పలుసార్లు ఏమైనా మీటింగ్ జరిగిందా, ఎక్కడ జరిగింది, వాళ్ళు ఏ ఫోన్ నెంబర్ తో టచ్ లోకి వచ్చారు, వారితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, పూర్తి స్థాయిలో దర్యాప్తు తెలియటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఐటీ శాఖ పేషీలో అంటే దాని రూపంలో ఒక సైబర్ ఫ్రాడ్ జరిగిందని ఇప్పుడు చాలా డీటెయిల్గా తెలుస్తున్న అంశం. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అసలు ఆ వ్యక్తి ఇంజనీర్ ఎవరు, ఏ ప్రాజెక్టు కోసం అయినా వారిని ఆశ్రయించాడు, ఆ సైబర్ ఫ్రాడ్ ఎలా జరిగిందని మరింత డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐటీ శాఖ పేరుతోని కొంతమంది వ్యక్తులు నకిలీ లెటర్ హెడ్లు, నకిలీ పత్రాలు తయారు చేసి మీకు ప్రాజెక్ట్ని అప్పచెప్తామని చెప్పి 1,77,00,000 రూపాయల డబ్బుని కాజేసినట్టు తెలుస్తోంది. ఆ బాధితుడి యొక్క ఫిర్యాదు మేరకి 6 పైన కేసు నమోదైంది. సో దయచేసి ఈ సంఘటన ద్వారా డెఫినెట్గా అటు రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, అది శ్రీధర్ బాబు అయినా లేకపోతే ఇతరత్ర మంత్రులు ఎవరైనా కూడా దయచేసి డెఫినెట్గా పబ్లిక్ను కూడా అలర్ట్ చేయండి. ఎవరైతే ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు ఈ రకంగా వస్తూ ఉంటారో వారిని కూడా ఒక కంట కనిపెట్టండి. ఎందుకంటే సెక్రటరియట్ లోపల అంత సవ్యంగా జరిగినా కూడా బయట సెక్రటేరియట్ పేరు చెప్పి రకరకాలుగా దందాలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది అతి కొంతమంది మీ దగ్గర ఫోటోలు తీసుకున్నవారో లేకపోతే మీకు పక్కకు వచ్చి నిల్చొని మాకు మంత్రి గారు తెలుసు అనే రకంగా బయటకు వచ్చి కలరింగ్ ఇస్తూ మొత్తం మేము చక్కబెడతామని చెప్పి సామాన్యమైనటువంటి ప్రజల నుంచి లేకపోతే కొంత ఏదైనా ప్రాజెక్టు గురించి రావాలనో కాంట్రాక్టర్నో ఇంకేదైనా బిల్లులు రావాల్సిన వాటి బిల్లులు రాకుండా ఉన్న సందర్భంలోనో మీ పేర్లు చెప్పి వాళ్ళు బయట దందాలు చేస్తున్నారు, డబ్బులకు దోచుకుంటున్నారు, డబ్బులు కాజేస్తున్నారు. సో దయచేసి అటువంటి వారిని ప్రోత్సహించకండి. అటువంటి వారు ఎవరైనా కనుక మీ దృష్టిలో ఉంటే వెంటనే వారిని పైన మీరే కఠినాత్మకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో మంత్రివర్గంలో మంత్రులు డెఫినెట్గా ఈ చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ నకిలీ పత్రాలు సృష్టించి 1,77,00,000 రూపాయలు కాజేసిన వారిని త్వరగా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. సో మరీ ముఖ్యంగా మీ దగ్గరికి ఎవరైనా కనుక నాకు ఆ మంత్రి తెలుసు, ఈ ఎమ్మెల్యే తెలుసు, ఆ ఎంపీ తెలుసు అని చెప్పి మీ దగ్గరికి వచ్చి మీ పనులు చేయిస్తామని మీ దగ్గర నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించకండి. ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీకు డైరెక్ట్గా సామాన్యుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోమని చెప్పడం అది కుదరదు. మరి ముఖ్యంగా శ్రీధర్ బాబు లాంటి డెఫినెట్గా ఆయనకు ఒక గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఒక మంచి గుడ్ నేమ్ అయితే ఉంది. అటువంటి వ్యక్తుల పేరు చెప్పి మీ దగ్గరికి ఎవరైనా డబ్బులు తీసుకోవాలని కాజేయాలని ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త. అటువంటి అవకాశమే ఉండదు. అటువంటి విధంగా ఎవరు కూడా చెప్పరు. అటువంటి విధంగా జరిగిన ఉపేక్షించకండి, వెంటనే ఫిర్యాదు అందించండి. చూద్దాం మరి ఏం జరుగుతాం. మీకెవరైనా ఈ రకంగానే వచ్చి మంత్రుల పేరు చెప్పి మోసగిద్దామని చూసారా, మీ దగ్గర డబ్బులు కాజేద్దామని చూసారా? సో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.